కాశీకి వెళ్ళి మనకి ఎంతో ఇష్టమైన దాన్ని వదిలేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు మన కోరికలు నెరవేరుస్తాడని మనందరం నమ్ముతూ ఉంటాం కదా. కానీ ఒకటి ప్రాక్టికల్ గా ఆలోచిద్దామా? ఏ దేవుడైనా సరే నిజంగా మన కోరికలు నెరవేర్చడానికి మనల్ని బాధ పెట్టి మనకి ఇష్టమైనవన్నీ ఆయన లాగేసుకుంటాడా చెప్పండి? దేవుడు ఎప్పుడు మనల్ని బాధ పెట్టాడు కదా. మరి ఎందుకని అందరు ఇలా ఫాలో అవుతున్నారంటారు? శాస్త్రాల్లో ఏమని రాసిందో తెలుసా? కాశీకి వెళ్ళి కాయాపేక్ష ఫలాపేక్ష అని వదిలేసొస్తే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అని చెప్పారంట. కాయాపేక్ష అంటే మన శరీరం మీద ఉన్న కోరికని మనం వదిలేయడం, ఫలాపేక్ష అంటే ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా ఉండడం అనమాట. ఈ రెండింటిని దేవుడి దగ్గర వదిలేసి వస్తే ఖచ్చితంగా మన కోరికలు నెరవేరుతాయి అని చెప్పి శాస్త్రాల్లో రాశారంట. కానీ తెలుగులో అనువాదించేసరికి కాయాపేక్ష ఫలాపేక్ష కాస్త కాయా పండుని వదిలేయడంగా మారిందనమాట. అలా అందరూ దీన్ని ఫాలో అవుతూ వస్తున్నారనమాట. కానీ ఒకటి మాత్రం నిజం, మనం చేసే ప్రతి పనిలో ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవుడు మన కోరికల్ని నెరవేరుస్తాడు. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? అయితే హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.